రెండేళ్ల కూటమి పాలనలో చిత్తూరు నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 3 ఏళ్లలో విదేశాల్లో చిత్తూరు వాసులు సొంత ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. చిత్తూరు అభివృద్ధిలో ఎమ్మెల్యేగా తాను రాష్ట్రంలోనే 10వ స్థానంలో నిలబడడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు రోడ్ల అభివృద్ధికి 37 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు. ప్రజలు గెలిపించిన తర్వాత అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ అనేది చిత్తూరు పట్టణానికి సెంటర్ ప్లేస్ కాబట్టి ఎవరూ చేయని విధంగా సాహసం చేసి దాన్ని పొజిషన్ అంటారు. అక్కడ ఎందరో ఎవరెవరు నాయకులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ప్రజలే కూడా కావచ్చు, షాప్స్ అని ఇంకొకటని షెడ్లు వేసుకొని పండ్లు కూరగాయలు అమ్ముతా ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసి పొజిషన్ టు ది మున్సిపాలిటీ అంటే ప్రభుత్వంకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ చాలా మంది దాఖలాలు ఎత్తుకొని వచ్చారు. మాకు 1871లో మా తాతగారికి ఈ భూమిని ఇచ్చారు, ఈ భూమి మాది అంటా కూడా చాలా మంది వచ్చారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని మాట్లాడి వారికి ఎక్కడ ఏం అకామిడేట్ చేయాలో చేసి దాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వంలో పీపీఏ మోడల్ నుండి దాన్ని ఒక న్యూ బస్ స్టాండ్ బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీలో లాగా అండర్ గ్రౌండ్ లో అంతా మీకు బస్ స్టేషన్ పైన వచ్చేటప్పటికి కమర్షియల్ చేయాలని ఒక ప్రపోజల్స్ అంతా కూడా పెట్టి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అప్పుడే చెప్పినట్టు పెద్ద ప్రాజెక్టులు కొన్ని ప్రభుత్వం తరపున ఉంటాయి, కొందరిపై కేసులు వేసి లేదా స్టేలు తెచ్చేవి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వాటిని కూడా పరిజ్ఞానంలోకి తీసుకొని ఒక కలెక్టర్ గారు అయితే ఏమి, నేనైతే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి, పర్యాటక శాఖ అయితే ఏమి, లేదా బస్టాండ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టరే మాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా. కాబట్టి అది ఆన్గోయింగ్ లో ఉంది. ఖచ్చితంగా మా ప్రయత్నం ఆ బస్టాండ్ని చిత్తూరుకి ఒక కమర్షియలైజ్డ్ కాంప్లెక్స్ గా కట్టాలి అనేది నా కోరిక, ప్రజల కోరిక కూడా. ఖచ్చితంగా దాన్ని రానున్న 3 ఏళ్ళ లోపల పూర్తి అనలేము కానీ స్టార్ట్ చేసేదంటూ చేసేస్తాం. ప్రజలకు